బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి ఈ వీడియోలో వచ్చేసరికి మనకి సలార్ పార్ట్ 2 సౌర్యాంగ పర్వం మూవీకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అనమాట. ఏంటంటే అందరూ కూడా మనం సలార్ పార్ట్ 2 రావడానికి చాలా లేట్ అవుతుంది, ఎక్కువ టైం పడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు అనమాట. అసలు మెయిన్లీ ఎందుకు లేట్ అవుద్ది అని అనుకుంటున్నారు, అసలు ఉన్నటువంటి అప్డేట్ ఏంటి అనేది వీడియో డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అవసరం మర్చిపోద్దు. మనకి ఏంటంటే సలార్ పార్ట్ 2 ఎందుకు లేట్ అవుద్ది అంటారంటే, మనకి కేజీఎఫ్ ఆల్రెడీ మనకి కేజీఎఫ్ కూడా ప్రశాంత్ నీల్ గారు కాబట్టి పార్ట్ 1 పార్ట్ 2 ఆల్రెడీ వచ్చేసాయి. మనకి పార్ట్ 2 చివరిలో పార్ట్ 3 కమింగ్ సూన్ అని వేశారనమాట. ఏంటంటే చాలా మంది పార్ట్ 3 లేదు లేదు అంటారు అనమాట, కానీ కేజీఎఫ్ పార్ట్ 3 ఖచ్చితంగా ఉంది. ఆ పార్ట్ 3 షూటింగ్ వల్ల లేట్ అవ్వచ్చు, ముందు కేజీఎఫ్ పార్ట్ 3 వచ్చిన తర్వాత సలార్ పార్ట్ 2 వస్తుందని చెప్పేసి చాలా మంది అన్నారనమాట. అదైతే రాంగ్. మనకి ఏంటంటే చాలా మంది ఏమంటారంటే ముందు కేజీఎఫ్ పార్ట్ 3 వచ్చింది, తర్వాత మనకి ఎన్టీఆర్ 31 అనే మూవీ అయితే ఉందన్నమాట. మనకి ఎన్టీఆర్ గారితో ప్రశాంత్ నీల్కి ఆ మూవీ షూట్ అయిన తర్వాత మనకి సలార్ పార్ట్ 2 షూట్ చేస్తారని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. అదైతే చాలా రాంగ్, ఎందుకో చెప్తాను వినండి. మనకి ఏంటంటే సలార్ పార్ట్ 2 అయితే మనకి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. మనకి ఏప్రిల్లో ఆర్ మేలో అయితే మనకి సలార్ పార్ట్ 2 అయితే షూట్ అయితే స్టార్ట్ చేయబోతుంది అనమాట. మనకి ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి మనకి చాలా లేట్ అయితే అయింది, అంటే ఎక్కువ సెట్స్ వేయడం కానవచ్చు, ఇవంతా కూడా చాలా లేట్ అయితే అయిందనమాట. సెకండ్ పార్ట్ ఎందుకు గమ్మున వచ్చే అవకాశం ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే మనకు ఆల్రెడీ అదంతా కూడా సెట్ వేసి ఉందన్నమాట. కాన్సారా సిటీకి కానివచ్చు, ఇదంతా కూడా ఆల్రెడీ సెట్ అయితే రెడీగానే ఉంది. ఇంకా షూట్ చేయడం ఒకటే లేట్ అనమాట. మనకి ఇది వచ్చేసరికి మనకి ఏప్రిల్ ఆర్ మే మనకి ఏప్రిల్లో కానీ మేలో కానీ దీనికి సంబంధించిన షూట్ కూడా స్టార్ట్ అయితే చేస్తారనమాట. మీరు అనుకోవచ్చు ఏంటంటే ప్రభాస్ గారికి రాజ్ సాబ్ ఉంది, కలికి ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ అదేంటి స్పిరిట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా, అప్పుడే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చు. మనకి ఫస్ట్ కలికి విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు కలికి మూవీ షూటింగ్ అయితే ప్రభాస్ గారి అయితే మొత్తం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా రాజ్ సాబ్ మూవీ ఒకటి ఉంది, మనకి ఇంకోటి స్పిరిట్ అంటున్నారు. స్పిరిట్కి సైన్ చేశారు రైటే, కానీ ఇంకా డేట్స్ అయితే ఇవ్వలేదన్నమాట. ఇంకా దానికి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ అయితే అవ్వలేదని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. మనకి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది అంటే ఏప్రిల్ ఆర్ మేలో షూట్ స్టార్ట్ అవుతుందని నేను చెప్పేది ఏంటంటే అన్అఫీషియల్ అయితే కాదు, అఫీషియల్గానే చాలా మంది చెప్తున్నారు అనమాట. దీని ప్రకారం మనం చూసినట్లయితే మనకి సలార్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ ఇయర్ 2025 కానీ 25 మనకి ఏంటి సంక్రాంతికి కానీ లేకపోతే దసరాకి ఆ టైంకి వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఒకవేళ ఏదైతే మనకి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఏంటంటే మనకి మూవీ సలార్ పార్ట్ 2 సౌర్యాంగ పర్వం మూవీకి సంబంధించినటువంటి మనకి షూటింగ్ మొత్తం కూడా ఏప్రిల్ ఆర్ మేలోనే స్టార్ట్ చేస్తారనమాట. ఇది నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడియో చేయడం అయితే జరిగింది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.